అందుబాటులో లేదు బావా. ఎరా చెర్రీ, ఈ పెళ్లి చూపులు తప్పించడానికి నువ్వే భూమిని ఎక్కడైనా దాచేసావా ఏంటి? నేనెందుకు దాస్తానత్తయ్య, నాకేం అవసరం? తమరు చరిత్ర మర్చిపోయినట్టున్నారు. తమతో భూమి పెళ్ళనుకున్న ముందు రోజు రాత్రి తమరే ప్లాన్ చేసి భూమిని గగన్తో కలపాలనుకున్నారు. అవును, రైట్, చెప్పరా. మళ్ళీ భూమిని కన్విన్స్ చేసి ఆ గగన్ దగ్గరకు పంపించేసావా? మావయ్య, ఆ రోజంటే భూమితో నాకు పెళ్లి ఇష్టం లేదు, అందుకే అలా చేశాను. ఈ రోజు నాకేం అవసరం మావయ్య, నక్షత్రతో నా పెళ్లి అయిపోయింది కదా. అవునన్నయ్య, వాడు చెప్తుంది నిజమే కదా. మావయ్య, నా మీద నమ్మకం లేకపోతే ఒక్కసారి భూమికి ఫోన్ చేయండి, ఎక్కడుందో తనే చెప్తుంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ ఎందుకొచ్చావమ్మా? మళ్ళీ మా ఇంటికి వచ్చినందుకు నా స్థానంలో ఇంకెవరన్నా ఉంటే కొట్టేవారేమో. కొట్టేంత కఠినత్వం నాకు లేకపోయినా కఠినంగా మాట్లాడి పంపించేసే లౌక్యం నాకు తెలుసు. అంత కఠినంగా మాట్లాడకముందే వెళ్ళిపోమ్మా. మీ అబ్బాయితో మాట్లాడడానికి వచ్చాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా భూమి? మా గగన్తో మాట్లాడడానికి ఇంకేం మిగిలుంది? నా తాళి తెగకుండా ఆపావన్న కారణంతో నిన్ను గట్టిగా ఏమైనా అందావనుకున్నా అనలేకపోతున్నాను. ప్లీజ్, దయచేసి వెళ్ళిపో. అత్తయ్య, నాకు ఈ ఇల్లన్నా మీరన్నా ఎప్పటికీ ప్రేమ తగ్గదత్తయ్య. నేను ఈ ఇంటికి ద్రోహం చేయాలని, ఈ ఇల్లు అవమాన పాలు కావాలని నేను కలలో కూడా అనుకోలేదత్తయ్య. మరిప్పుడు మా ఇంటికి నువ్వు చేసిందేంటమ్మా? అవమానం కాదా? నా కొడుక్కి చేసింది ద్రోహం కాదా? ఎన్నిసార్లు వాణ్ణి నువ్వు దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే అయినా వాడు తట్టుకొని నిలబడ్డాడు. కారణం ఏంటంటే వాడు చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించి అనుభవించి రాయి అయిపోయాడు భూమి. అపూర్వ, బావా, పెళ్లి చూపులు తప్పించుకోవడానికి భూమి బయటికి వెళ్ళిపోయిందా అని అనుమానిస్తున్నాడు. కాదని ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఇందులో కాదని చెప్పడానికి ఉంది బావా. ఆయన అనుమానం నిజమేగా. అపూర్వ, పదే పదే అదే మాట అనకు. పెళ్లి చూపులు ఇష్టం లేకపోతే భూమి నాకు చెప్తుంది. సరే బావా, నీ నమ్మకమే నిజం అనుకుందాం. మరిప్పుడు నీకు చెప్పకుండా భూమి ఎక్కడికి వెళ్ళినట్టు? సరే, నీ ఫ్రెండ్కి భూమి ఎక్కడికి వెళ్ళిందని చెప్పావు బావా? గుడికి అని చెప్పాను. కానీ తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో తెలుసా? గగన్ గడి ఇంటికి. నో, నేను నమ్మను. నువ్వు భూమిని మాత్రమే నమ్ముతావు బాబా, కానీ నేను భూమి ప్రేమని కూడా నమ్ముతాను. ఇంకా తను ఆ గగన్ని ప్రేమిస్తోంది బావా. పెళ్లి పీటల మీద మనందరికీ అంత అవమానం జరిగాక, ఆ మూర్ఖుడు అంత అవమానించాక ఇంకా
ఆ మూర్ఖున్నే ప్రేమించేంత పిచ్చిదా నా కూతురు? నా భూమి మీద నువ్వు లేనిపోని నిందలు వేస్తున్నావు. అతి విశ్వాసం, అంధవిశ్వాసం రెండు అంత మంచిది కాదు బావా. నువ్వు కొంచెం లాజికల్ గా కూడా ఆలోచించాలి. మొన్న మనం శారదని ఆ విధంగా చేసి మళ్ళీ మనం కేపీ మొహం చూడకుండా చేద్దాము అనుకున్నాం. కానీ అడ్డంగా అడ్డుపడిపోయి ఆపేసింది ఆ భూమి. పెళ్లిలో మనకి జరిగిన అవమానమే వాడి తల్లికి జరుగుతూ ఉంటే ఆపాల్సిన అవసరం ఏముంది బావా? నిజానికి మనతో పాటు ఆ ఫ్యామిలీకి ఇలా జరగాల్సిందే అని అనుకోవాలి. కానీ ఎందుకు అనుకోలేదు? ఎందుకంటే ఇంకా మన భూమి ఆ గగన్ గణ్ణి ప్రేమిస్తోంది గనక. ఈ పెళ్లి చూపులు తప్పించుకోవడానికి తను ఖచ్చితంగా వాడింటికే వెళ్ళుంటుందని నా నమ్మకం బావా. నువ్వు చెప్పేదంతా నిజమైతే భూమి విషయంలో నా నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది.